హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఇటీవల ఓ మీడియా ఛానల్లో నిర్వహించిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ ఆ న్యాయవాది డిమాండ్ చేశారు. కేసీఆర్తో పాటు 39 మంది మాజీ మంత్రులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇటీవల కేసీఆర్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంపై కేసీఆర్ తొలిసారి స్పందించారు. కాగా ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడిన మాటలను సుమోటుగా తీసుకొని కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని న్యాయవాది అరుణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంపై వివిధ ఛానళ్లకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వాడని అరుణ్ కుమార్ తప్పుపట్టాడు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పరిగణిస్తున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోయినా కేసీఆర్తో పాటు అప్పటికి కేబినెట్లోని 39 మంది ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు అరుణ్ కుమార్ తెలిపారు. తన ఫిర్యాదు పట్ల పోలీసులు అలసత్వం వహిస్తున్నారన్న అనుమానాలున్నాయని, తన కంప్లైంట్ మీద తక్షణమే కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని అరుణ్ కుమార్ కోరారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్లో నిర్వహించిన చర్చ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ పలు కీలక అంశాలపై స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, రైతు బంధు, రుణమాఫీ లాంటి పథకాలలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా వాటిపై కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా స్పందించారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి సర్కారులో జరుగుతుందని, అది భద్రతా విభాగం చేసే పని అని, దానికి సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న సీఎంకు కూడా ఇంటెలిజెన్స్ నుంచి నిత్యం సమాచారం అందుతుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.